రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అటు అమెరికాను ఇటు ఐక్యరాజ్య సమితిని ఒకటేసారి రెండింటిని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఏమని అంటే అమెరికా లాంటి దేశాలు ఎన్ని దేశాలపైన వైమానిక దాడులు చేసినా ఇటు ఐక్యరాజ్య సమితే కానీ అటు యూరోప్ కంట్రీసే కానీ వేరే దేశాలు ఎందుకు స్పందించట్లేదు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏదైతే ప్రపంచ శాంతి భద్రత కోసం ఏర్పడిందని చెప్తారు కదా. సో మరి అసొంటప్పుడు 1999లో యుగోస్లేవియా పైన అమెరికా వైమానిక దాడులు చేసినప్పుడు సో ఐక్యరాజ్య సమితి ఎందుకు క్వశ్చన్ చేయలేదు. సో దాని తర్వాత 2003లో ఇరాక్ పైన దాడి చేసినప్పుడు సద్దాం హుస్సేన్ తీసుకొచ్చి ఉరేసినప్పుడు సో ఎందుకు స్పందించలేదు అని చెప్పి పుతిన్ గారు అడగడం జరిగింది. సో అప్పుడు 2003లో ఎందుకు తీసుకొచ్చారు సద్దాం హుస్సేన్ అంటే ఇరాక్ లాంటి దేశాలు రసాయనిక ఆయుధాలను తయారు చేస్తున్నాయి, సో అందుకే మేము ఇతన్ని తీసుకొచ్చినాం ఉరేసినాం అని చెప్పారు. కానీ ఐక్యరాజ్య సమితి ఆ తర్వాత చర్యలు నిర్వహిస్తే అంటే అక్కడ సోదాలు నిర్వహిస్తే ఎలాంటి రసాయనిక ఆయుధాలు దొరకలేదు ఇరాక్ లో. సో 2003 తర్వాత మళ్ళీ 2011లో 2014లో లిబియా పైన సిరియా పైన అమెరికా దాడి చేసింది. సో ఆ తర్వాత కూడా అంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏదన్నా ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నటువంటి దేశాలు సో ఇంకొక దేశం పైన ఏదైనా చర్య తీసుకునేటప్పుడు ఐక్యరాజ్య సమితి ఇన్ఫార్మ్ చేయాలి, చేసి గీ కారణం ఉంది గిందికే మేము ఇది చేస్తున్నామని చెప్పాలి. ఒకవేళ చెప్పకుండా ఒక దేశం ఇంకొక దేశం పైన దాడి చేస్తే ఆ తర్వాత ఈ ఐక్యరాజ్య సమితి నీతులు చెప్పే ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో సో ఇది వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, లేకపోతే కొన్ని విషయాల్లో ఆంక్షలు పెట్టాలి. కానీ ఇన్ని దాడులు జరిగినా ఇన్ని వైమానిక దాడులు జరిగినా కానీ ఐక్యరాజ్య సమితి అమెరికా పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. సో అందుకోసమని ఈ మధ్య కాలంలో జయశంకర్ గారు కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్నప్పుడు అతను ఒక మాట మాట్లాడడం జరిగింది. సో ఏమంటాడంటే ప్రపంచ శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఉగ్రవాదాన్ని రూపుమాపే విషయంలో ఐక్యరాజ్య సమితి అలాగే మిగతా దేశాలు ముందుకు రాకపోతే అవసరమైతే ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి మేము అవసరమైతే సపరేట్ ఒక ఆర్గనైజేషన్ ను స్టార్ట్ చేస్తామని జయశంకర్ గారు ఐక్యరాజ్య సమితిలోనే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. సో అలాగే మోదీ గారు కూడా వివిధ దేశాల సందర్శన కోసం పోయినప్పుడు ఉగ్రవాదం అనేది ప్రపంచానికి అతిపెద్ద సమస్య, సో దీన్ని రూపుమాపడానికి మనం ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి లాంటి ఆర్గనైజేషన్లు ఏదైనా ఫెయిల్ అయితే అవసరమైతే మనం కొత్త ఆర్గనైజేషన్ ను స్టార్ట్ చేద్దామని మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దానికి బలాన్ని చేకూర్చే విధంగా పుతిన్ గారు కూడా డైరెక్ట్ చెప్పడం జరుగుతుంది, క్వశ్చన్ చేస్తుండు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి పనేంది శాంతి భద్రతలను కాపాడడం, సో మరి నువ్వు చేస్తుంది ఏంది, కళ్ళు మూసుకొని ఉన్నావా అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి గురించి మనం ఒకసారి డెప్త్ గా మాట్లాడుకున్నట్లయితే అసలు ఇది ఎందుకు ఏర్పడ్డది అంటే 1914 నుంచి 1918 మధ్య ఏదైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందో సో అది జరిగిన తర్వాత కొన్ని లక్షల ప్రాణ నష్టం జరిగింది, సో కొన్ని కోట్ల ఆర్థిక నష్టం జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు అటుపక్కున్న దేశం నష్టపోతుంది, ఇటుపక్కున్న దేశం కూడా నష్టపోతుంది. సో ఇట్లా మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళు చాలా దేశాలు రియలైజ్ అయినాయి యుద్ధం వల్ల నష్టమే తప్పించి లాభం లేదని రియలైజ్ అయినటువంటి కొన్ని దేశాలు కలిసి 1920లో లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాయి. సో దీని ప్రకారం ఏంటంటే ఏదన్నా ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు లొల్లులు జరిగినప్పుడు గొడవలు జరిగినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి తప్పించి ఒక దేశం ఇంకో దేశం పైన దాడి చేయొద్దు అనేది అక్కడ వీళ్ళు పెట్టుకున్నటువంటి నిబంధనలు. కానీ ఏమైందంటే 1942 నుంచి 1945 వరకు సో మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. అంటే ఇక్కడ ఈ 1920లో ఏర్పడినటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయింది. సో ఆ ఆర్గనైజేషన్ ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. సో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళా ఇట్లయితే కాదురాబాయ్ అని చెప్పి దాదాపు 193 దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది, యుఎన్ఓ. సో మరి దీని పని ఏంటంటే సేమ్ థింగ్, ప్రపంచ శాంతి భద్రతలను కాపాడడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం, పేదరికాన్ని నిర్మూలించడం, చిన్న పిల్లల విషయంలో జరిగే అరాచకాలు, ఆడవాళ్ళ విషయంలో జరిగే అరాచకాలను నిర్మూలించడం, రూపుమాపడం దీని పని. సో కానీ అమెరికా లాంటి దేశాలు ఇన్ని కథలు పడుతున్నా ఎందుకు నోరు మీద పట్టలేదు అనేది ప్రస్తుతం పాయింట్. సో అందుకోసమని పుతిన్ గారు డైరెక్ట్ గానే అటు అమెరికాను క్వశ్చన్ చేస్తూ ఐక్యరాజ్య సమితిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో మీరు ఏం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే, అంటే ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయమా, అంటే వేరే వేరే దేశాల్లో ఇంకో దేశం విషయంలో చిన్నగా ఏదైనా స్టెప్ తీసుకుంటే నీతులు చెప్పి వాళ్ళ మీద ఆంక్షలు పెట్టే ఐక్యరాజ్య సమితి సో మరి అమెరికా ఎన్ని కథలు పడుతున్నా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదని పుతిన్ గారు అటు అమెరికాకు ఇటు ఐక్యరాజ్య సమితి క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇది జరుగుతున్నటువంటి సిచ్యువేషను. సో మరి ఒకవేళ ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయితే వీళ్ళందరూ మళ్ళీ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేదానికి ఎంత వరకు పాసిబిలిటీ ఉంటుంది, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.